నేను ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏదైతే రాములు నాయక్ గారు ఆ కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం, దీని వెనకాల మతలబ్ ఏంటో అందరికీ తెలుసు. అది రాములు నాయక్ పెట్టినట్టు లేదు. గత నెల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, మా కౌశిక్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు, రాములు నాయక్ గారు మన డాక్టర్ ఇన్లా గారు ఆమెకి ఎంత మార్కులు వచ్చింది, ఆమె ఏ విధంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడిగారు. దాంట్లో తప్పేముంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది. దానివల్ల కౌశిక్ రెడ్డి గారు అడిగింది. ఏదైతే గ్రూప్ వన్లలో అవగతాలు జరిగినాయి, పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్డు ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు. దాని మీద మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మీద రాములు నాయక్ తోటి బలవంతంగా, ఆ రాములు నాయక్ పెట్టలేదు, ఆయనకు పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయనతో కేసు పెట్టడం జరిగింది. మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ అన్న మాట్లాడితే కేసులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు. మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది, ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి. ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్